ఇది జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక కుక్కను తయారు చేసి నువ్వు ఇంటి ముందు కూర్చొని ఇంటిని చూసుకో అని చెప్పి దానికి నీకు 20 years లైఫ్ ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క ఇది చాలా ఎక్కువ అవుతుంది, 10 years ఇవ్వండి సరిపోతుంది అని అడుగుతుంది. దేవుడు దానికి ఒప్పుకొని 10 years లైఫ్ ని ఇచ్చిస్తాడు. ఆ తర్వాత కోతిని తయారు చేసి 20 years వరకు గెంతుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేయి అని చెప్తాడు. అప్పుడు అది దానికి 10 years సరిపోతుందని చెప్తుంది. దేవుడు దీనికి సరే అని 10 years ఇచ్చేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఆవును తయారు చేసి నువ్వు రోజు రైతు వెంట పొలాలకి వెళ్లి గడ్డిని తింటూ పాలిచ్చి రైతు ఫ్యామిలీకి 60 years వరకు సహాయపడు అని చెప్తాడు. అప్పుడు ఆ ఆవు దీనికి 20 years చాలు, మిగతా 40 years తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్తుంది. దానికి దేవుడు ఒప్పుకొని 20 years లైఫ్ ని ఇచ్చేస్తాడు. తర్వాత దేవుడు మనిషిని తయారు చేసి తిను, పడుకో, ఆడుకో, పెళ్లి చేసుకో, లైఫ్ ని ఎంజాయ్ చేయి, దీనికి నీకు 20 years లైఫ్ ని ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడు మనిషి ఇవన్నీ చేయడానికి 20 years ఏం సరిపోతుంది, ఆవు తిరిగి ఇచ్చిన 40 years, కోతి ఇచ్చిన 10 years, కుక్క ఇచ్చిన 10 years కూడా ఇవ్వమని అడుగుతాడు. దేవుడు సరే అని ఇచ్చేస్తాడు. అందుకే మనం ఫస్ట్ 20 years వరకు తింటాం, పడుకుంటాం, ఆడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ 40 years వరకు మన ఫ్యామిలీ కోసం మనం ఎంత కష్టపడతాం. ఆ నెక్స్ట్ 10 years మనం మన మనవడు మనవరాల కోసం కోతిలా ఏదైనా చేసి వాళ్ళను ఎంటర్టైన్ చేస్తాం. అండ్ లాస్ట్ 10 years మనం ముసలి వాళ్ళమయ్యి